శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. కన్యా రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒక వ్యక్తి నమ్మించి మోసం చేయడానికి మిమ్మల్ని కలుస్తాడు. కానీ ఊహించని రీతిలో ఎత్తుకు పై ఎత్తు వేసి ఆ వ్యక్తి యొక్క మోసాన్ని మీరు తిప్పికొడతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభవార్తలను పొందడం కోసం కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కన్యా రాశి వారు మంచి ఆలోచన, చక్కని తెలివైన ప్రవర్తనను కలిగి ఉంటారు. వీరు ప్రతి విషయంలోనూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరం కష్టపడి పనిచేయడానికి సిద్ధపడతారు. ఈ రాశి వారు స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. ప్రతి సందర్భంలోనూ తమను తాము నియంత్రించుకుని సందర్భానికి తగిన విధంగా నడుచుకుంటారు. ఏదైనా ఒక విషయం పట్ల ఎప్పుడు దృష్టి పెట్టాలి, ఎప్పుడు విడిచిపెట్టాలి అనేది వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి చాలా మంచి స్నేహితులు ఉంటారు. వారు వీరికి ఎల్లప్పుడూ కూడా బలమైన మూల స్తంభాలుగా నిలుస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఇతరుల పట్ల చాలా నమ్మకం కలిగి ఉంటారు. మీరు ప్రతి విషయం పట్ల ఖచ్చితమైన నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ టైంలో వీరు తమ ప్రియమైన వారి కోరికలను నెరవేర్చడానికి ఏ స్థాయికైనా వెళ్లటానికి వెనుకడరు. అంతేకాకుండా తమను నమ్మి వచ్చిన వారిని ఎవ్వరినీ కూడా నిరాశపరచరు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యంలోనూ లాభాల వర్షం కురుస్తుంది. అంతేకాకుండా మీరు ఏదైనా ఒక రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే గనక మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ఈ టైంలో మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఈ సమయంలో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాపరంగా ఈ రాశివారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అవుతారు. విజయాన్ని అందుకుంటారు. మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశలో ఎన్నో ఆటంకాలు కలిగించడం కోసం మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి వలన మీ లక్ష్యాలను మీరు చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎవరైతే మీ మంచిని కోరుకుంటారో, మీరు బాగుంటే సంతోషపడతారో వారి పట్ల స్నేహ భావాన్ని కలిగి ఉండాలి. అలాగే మీ ఓటమిని కోరుకునే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటం కోసం ఎత్తుకు పై ఎత్తి వేస్తూ ముందుకు సాగుతారు. ఎవరు ఎలాంటి వారో కనిపెట్టడంలో ఈ యొక్క రాశి వారు చాలా నేర్పులుగా ఉంటారు. ఈ సమయంలో ఈ యొక్క రాశి గల వ్యక్తులు ప్రతి విషయం పట్ల ఎంతో నిబద్ధతను, నిజాయితీని కలిగి ఉంటారు. అదేవిధంగా ఇతరులు కూడా తమ పట్ల అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ఈ సమయంలో వీరు ప్రతి దానిలో కూడా పర్ఫెక్షన్గా ఉండాలి అని కోరుకుంటారు. పర్ఫెక్ట్గా ఉంటే తప్ప దేన్ని అస్సలు ఇష్టపడరు. ఈ రాశివారు తమ వ్యక్తిగత విషయాల గురించి ఎవ్వరితోనూ చర్చించడానికి ఇష్టపడరు. ఎంత ప్రాణ స్నేహితులైనప్పటికీ కూడా తమ వ్యక్తిగత విషయాలను చెప్పడానికి అంగీకరించరు. ఈ సమయంలో వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు. ఏదైనా పనిని ఈ యొక్క రాశివారు ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టరు. ఒకసారి వీరి దృష్టి ఏదైనా పనిపై పడిందంటే చాలు ఆ పని పూర్తవక తప్పదనమాట. ఇక ఈ రాశివారి ఈ సమయంలో కెరియర్ పరంగా ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. వీరికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలన్న తలంపు అంటే ఆలోచన రాదన్నమాట. ఈ సమయంలో తమ అద్భుతమైనటువంటి తెలివితేటలను యూజ్ చేసి ఎంతో చాకచక్యంగా ఇచ్చిన పనిని పూర్తి చేస్తారు. తద్వారా ఆఫీస్లో పై ఆఫీసర్స్ యొక్క మెప్పును పొందుతారు. ఈ టైంలో ఎవరైతే మీ పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారో వారు మీ ఎదుగుదలను చూడలేకపోతారు. అందువల్ల మీకు ఏదో ఒక విధంగా ఆటంకం కలిగించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ టైంలో మీరు ఎంతో చాకచక్యంగా వారిక ప్రయత్నాలను తిప్పికొడతారు. అంతేకాకుండా విజయాన్ని కూడా సాధిస్తారు. వ్యాపారపరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాపార అభివృద్ధిలో పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. తద్వారా వ్యాపారపరంగా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారపరంగా నష్టపోయిన తర్వాత మీ తప్పు మీకు తెలిసి వస్తుంది. అప్పుడు మీ తప్పును అంగీకరించి మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. ఈ సమయంలో మీరు వ్యాపారపరంగా
పోగొట్టుకున్నదంతా కూడా అతి తక్కువ కాలంలోనే తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీ తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి ఎక్కడైతే డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి పొందడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలు మిమ్మల్ని విజయం దిశగా ముందుకు నడిపిస్తాయి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలోని అందరినీ ప్రేమ భావంతో చూస్తారు. మిమ్మల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించే వారితో సమానంగా చూడటం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. అయినా కూడా మీ యొక్క పద్ధతి అనేది మార్చుకోవడానికి మీరు అస్సలు ఇష్టపడరు. ఇక ఈ రాశి గల వ్యక్తులకి ఈ సమయంలో స్త్రీ సంతానం పట్ల ఎక్కువ అభిమానం ఉంటుంది. మీ సంతానం మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ సమయం అనేది మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేకపోయినప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మీ యొక్క ఆరోగ్య నియమాలను మార్చుకుని యోగా చేయటం, వ్యాయామం చేయటం ద్వారా కొంతవరకు అనారోగ్యాల బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి పెద్ద గొడవలుగా మారకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం, ఆమె ఆలోచనలకు తగిన విధంగా అభిప్రాయాలకు గౌరవించి నడుచుకోవటం ద్వారా మీ మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సమయంలో విహారయాత్రలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు. ఈ టైంలో మీకు కుటుంబ సభ్యులు మద్దతుగా నిలుస్తారు. అదేవిధంగా మీ ప్రతి విషయానికి కూడా మీ కుటుంబ సభ్యులు ఒక కారణంగా ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ ప్రతి గెలుపు ఓటంలో మీకు తోడు నీడగా ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆంజనేయ స్వామిని పూజించండి, నిత్యం హనుమాన్ చాలీసాను పఠించండి, దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం ద్వారా శుభ ఫలితాలను ఈ యొక్క రాశి వారు పొందుకుంటారు. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి తులసి మాలను సమర్పించండి. గోమాతను పూజించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే సోమవారం శివాలయంలో నవగ్రహాలకు 21 సార్లు ప్రదక్షిణలు చేయటం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపం వెలిగించండి. అంతేకాకుండా శుక్రవారం నాడు మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. పక్షులకు తృణధాన్యాలను, నీటిని ఆహారంగా ఇవ్వండి. పేదవారికి మీకు తోచిన విధంగా దుప్పట్లు, ఆహారాన్ని దానం చేయండి. ఈ విధంగా మీరు చేయటం వల్ల సకల శుభాలు మీకు కలుగుతాయి. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, కన్యా రాశి వారికి ఫిబ్రవరి మొదటి వారంలో జరగబోయేదేమిటి, ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులేమిటి, ఈ సమయంలో మరిన్ని శుభవార్తలు వినడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి తప్పకుండా కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.